ఈ బుడంకాను ఉన్నాడు ఒకడు, వాడు రామరావంత వయసు లేడు, వాడు అడ్డగోలుగా మాట్లాడతాడు. వాడు వాని పేరేందో అంటాడు, ఏందో రేవంత్ రెడ్డి అంట. వాడు అడ్డగోలుగా మాట్లాడతాడు. వానికి బిడ్డ నేను హెచ్చరిక చేస్తున్నా, నువ్వు కేసీఆర్ ను తిట్టే స్తోమత నీకు లేదు బిడ్డ. నువ్వు ఒకవేళ అదే విధంగా నువ్వు ప్రవర్తిస్తే తెలంగాణలో తరిమి తరిమి మా ఆడపడుతున్నా కొడతారని చెప్పని నేను హెచ్చరిక చేస్తున్నాను, చెప్పొచ్చినాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ప్రతిపక్షం ఉంటే క్రిటిసైజ్ చెయ్యి. క్రిటిసైజ్ చేసేదానికి నీ స్థాయి కూడా ఉండాలా, నీ వయసు కూడా ఉండాలా. నువ్వు బచ్చగానివి అడవులుగా మాట్లాడుతున్నావు. నోటికొచ్చినట్లు మాట్లాడితే నాయన్ నరసింహారెడ్డి పంచ ఊడుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వ్యక్తిగత విమర్శల ద్వారా రాజకీయాలను దిగజార్చొద్దని మాట్లాడే హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారు బుడ్డరకానని గంగిరెద్దులని ఇవాళ అనేక రకాలుగా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసింది మీది కాదా అని చాలా సూటిగా మాట్లాడుతున్నాను. ఇవాళ హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి పరిస్థితి చూస్తే ఆయన జాతరలో పోతరాజు, ఆయన తూటాలేని తుపాకీ, వాచ్మెన్కి ఎక్కువ, హోంగార్డ్కు తక్కువ. ఏ రోజైనా శాంతి భద్రత గురించి సమీక్షించినటువంటి చరిత్ర నీకుందా? అసలు హోంశాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. వాహనాల కొనుగోలు విషయం తెలియదు. సూర్యాపేటలో తీవ్రవాదులకు పోలీసులకు జరిగిన కాల్పుల్లో దుండగులకు పోలీసులకు తీవ్రవాదులు ఎవరో దుండగులు ఎవరో తెలియనటువంటి పరిస్థితి నీది. ఏ రోజు కూడా హోంశాఖ బాధ్యతలు నెరవేర్చినటువంటి చరిత్ర నీకు లేదు. హైదరాబాద్లో స్నేక్ గ్యాంగులు వీర విహారం చేస్తుంటే నువ్వు దావతులలో నాగిని డ్యాన్స్ చేస్తుంటావు. నువ్వు మంత్రివి, నీది ఒక పెద్ద వ్యవస్థ. ఇటువంటి వ్యక్తిని ఇంకా నీకు అదనంగా కార్మిక శాఖ ఇచ్చిండ్రు. ఇవాళ దురదృష్టం ఏంటంటే నాయన్ నరసింహారెడ్డి కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత అతనే నాయకుడిగా ఉన్నటువంటి సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ఏ విషయం మీద కూడా స్పష్టత లేని హోంమంత్రి మాత్రం ఇవాళ ప్రజా సమస్యల మీద, జనం కోసం, ఇవాళ రైతుల కోసం పాదయాత్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీద ప్రెస్ మీట్లో మాట్లాడడం, మిగతా చోట్ల మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని అంటున్నా. ఇవాళ హోంశాఖ మీద అన్ని రోజులు ఉద్యమం చేసినటువంటి ఇవాళ హోంగార్డుల గురించి కూడా స్పందన లేని ఓ హోంమంత్రి నాయని ఇవాళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నీ పంచ ఊడగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తెలంగాణ ప్రజలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.